హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనూస్ హ్యాపీ హోమ్. నేను మీ తన్మయి. ఇలా మిమ్మల్ని పలకరించి ఆల్మోస్ట్ 15 డేస్ అయిపోయింది గదా! ఇంకా 15 డేస్ ఏంటి ఇంకా ఎక్కువే అయిపోతుంది. ఏంటి తన్మయి ఏమైపోయావు? హౌస్ ఆఫ్ తారామయి అని క్లోతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేసావు. కలెక్షన్స్ కొన్ని పోస్ట్ చేసావు. ఇంకా అప్‌కమింగ్ వీడియోస్ పెడతానన్నావు. వీడియోస్ లేవు, ఏం లేవు. ఏంటి అని చెప్పి చాలామంది పర్సనల్‌గా మెసేజెస్ చేశారు మన హౌస్ ఆఫ్ తారామయి నంబర్‌కి. అలాగే ఇంకా మీకు నేను చెప్పాలి ఇప్పుడు కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే మెయిన్‌గా అస్సలు 99.9% ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదండి. మెయిన్ ఏంటంటే మా వారికి ప్రమోషన్ వచ్చింది. వచ్చా కూడా మేము చెన్నైలోనే ఉంటామని 99% అందరం అదే ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే 1 ఇయరే అయింది మేము చెన్నైకొచ్చి. సో, మినిమమ్ 2-3 ఇయర్స్ అన్నది ఒక ప్లేస్‌లో ఉంచుతారు. బట్ ఏంటంటే వాళ్ళ కొలీగ్స్ అందరూ అక్కడే ఉండాల్సొచ్చింది. నాకైతే ఇటు సైడ్ తెలంగాణ సైడ్ ట్రాన్స్‌ఫర్ వచ్చేసింది. సో, 2 డేస్‌లో మా హస్బెండ్ జాయిన్ అయిపోవాల్సొచ్చింది. ఇంక తను వెళ్ళిపోవడం, నేను ఒక్కదాన్నే ఇంక పిల్లల్ని మేనేజ్ చేసుకోవడం, వచ్చిన స్టాక్‌నంతా చెక్ చేసుకోవడం. ఇంక అప్పటికి 1-2 వీడియోస్ నా ట్రాన్స్‌ఫర్ అని తెలిసాక పోస్ట్ చేశాను నేను. బట్ చెన్నై నుంచే స్టార్ట్ చేయాలి అన్నట్టుగా నేను స్టార్ట్ చేశాననమాట. సో, ఆ చెన్నై నుంచి మన హౌస్ ఆఫ్ తారామయి బ్రాండ్ అన్నది స్టార్ట్ అయింది. ఇంక అందుకోసం ఇప్పటికి అందరికీ కూడా మనం పోస్ట్ చేసిన క్లోతింగ్ ఫస్ట్ శారీస్ కావచ్చు, ఇంకా దుప్పటా సేల్ కానియండి, అవన్నీ ఆల్మోస్ట్ ఏమేమి ఒక ఆర్డర్స్ వచ్చాయో వాళ్ళందరికీ రీచ్ అయిపోయాయి. చాలా మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. ఇంకా కూడా అసలు దుప్పటా సేల్ అయితే చాలా బాగా అయిందండి. అసలు పోస్ట్ చేసిన 2 అవర్స్‌లో మాక్సిమం అయిపోయాయి. ఇంకా కూడా కలెక్షన్ పోస్ట్ చేయమని చెప్పి, ఇంకా అప్‌కమింగ్ వీడియోస్‌లో మంచి కలెక్షన్ తేమని చెప్పి అడుగుతున్నారు. ఇంకా అవి దుపట్టాస్ కానీ అవి వేర్ చేసి కూడా నాకు ఫోటోస్ షేర్ చేశారు. సో, ఐయామ్ వెరీ వెరీ హ్యాపీ అండి. అంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినందుకు. అలాగే ఏం అడిగారంటే కాటన్స్ అడిగారు. డైలీ వేర్ వేసుకోవడానికి లేదా సాఫ్ట్‌గా ఆఫ్టర్ మెనోపాజ్ తర్వాత లేడీస్‌కి వేసుకోవడానికి ఇంట్లో కంఫర్టబుల్‌గా అనిపించేటట్టుగా కావాలి అన్నారు. అలాగే ఖాదీ కాటన్స్ ఇలా మంచి మంచి కలెక్షన్‌తో నెక్స్ట్ వీడియోలో మీ ముందరికొస్తాను. ఆ కలెక్షన్ తీసుకొస్తాను. తర్వాతయితే ఇంకా ఫెస్టివల్ కలెక్షన్‌తో వచ్చేస్తున్నానండి. ఏంటంటే నెక్స్ట్ మంత్ నుంచి మనకింకా శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది గదా! ఇంక మనకి పండగలన్నీ స్టార్ట్ అయిపోతాయి. మనకి వరలక్ష్మి వ్రతము, ఇంకా వినాయక చవితి ఇంకా అన్నీ వచ్చేవన్నీ ఇంకా ఫెస్టివల్సే గదా! సో, కాబట్టి ఫెస్టివల్ కలెక్షన్‌తో వస్తాను. సో, మీరు మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఏమేం వీడియోస్ వస్తాయి ఏంటి అన్నది ఇంక నేను కలెక్షన్ చూద్దురు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సబ్స్క్రైబ్ కూడా చాలామంది చూస్తున్నారండి. ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే నెక్స్ట్ వీడియో అన్నది మీ ముందుకు వస్తది. నోటిఫికేషన్ వస్తుంది. సో, బెల్ ఐకాన్ అక్కడ ఒక బెల్ సింబల్ ఉంటది. దాన్ని అలా కొట్టేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. సో దట్ నేనేం పెట్టా కూడా నెక్స్ట్ అప్డేట్ మీకొస్తది. ఇదేంటంటే మనకు ఓన్లీ హౌస్ ఆఫ్ తారామయి కలెక్షన్ ఒకటే పెట్టట్లేదు. ఇది తనూస్ హ్యాపీ హోమ్ మన ఛానల్‌లో కుకింగ్ వీడియోస్, వ్లాగ్స్, మెనీ వీడియోస్ ఇలాంటివన్నీ కూడా పెడుతుంటాను. అన్ని రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది. సో, మీకు నచ్చిన కంటెంట్ చూడండి. ఇన్ కేస్ ఇంట్రెస్టెడ్ లేదనుకోండి స్కిప్ కొట్టేయండి. అంతే కదా సింపుల్. బట్ వీడియోస్ అయితే మిస్ కాకుండా ఉంటారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోమని అన్ని సార్లు మీకు నేను అందుకని చెప్తున్నాను. మిస్ కాకుండా ఉంటారు కలెక్షన్ అని చెప్పి. పక్క రోజు అలా కూడా అడిగారు కలెక్షన్ పోస్ట్ చేశాక. అప్పటికి చాలా కలెక్షన్ అయిపోయిందండి. వీడియో పెట్టకంటే నేను ముందు నుంచే చెప్తూ ఉన్నా. దుపట్టా సేల్ ఉంది అని. దాంతో వీడియో పోస్ట్ చేయడం వెంటనే ఆర్డర్స్ వచ్చేసి చాలామంది ప్లేస్ చేసుకొని అయిపోయాయి. సో, నేను మళ్ళీ కూడా నెక్స్ట్ వీడియో వస్తది. కలెక్షన్ అయితే తెప్పిస్తున్నాను. దుపట్టా సేల్ కూడా ఉంటది అప్‌కమింగ్. సో, ఎవరెవరు ప్లేస్ చేసుకోలేకపోయారో ఆర్డర్ అస్సలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా మంచి మంచి కలెక్షన్‌తో మీ తన్మయి వస్తది. కాబట్టి ఈ ట్రాన్స్‌ఫర్ ఈ గోల వల్ల నేను వీడియో అన్నది పోస్ట్ చేయలేదండి. మెయిన్ ఏంటంటే కొరియర్ చేయాలి. తర్వాత ట్రాకింగ్ చేసుకుంటూ ఉండాలి. డిస్పాచ్ అయ్యిందా? లేదా? ఇవన్నీ కనుక్కుంటూ ఉండాలి. ఈ టైంలో ఇంకా నేను, పిల్లలం, మా వారే అయిపోయాం అన్నీ మేనేజ్ చేసుకోవడానికి. దానివల్ల నాకు కుదరలేదు మెయిన్ వీడియో చేయడానికి కూడా. ఇంక ఇక్కడ ఇప్పుడు అన్ని కొరియర్ సర్వీసెస్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడైతే ప్రాబ్లమ్ లేదు. ఇక్కడ తెలంగాణ దగ్గర ఒక స్మాల్ టౌన్ దగ్గరికి మాకు ట్రాన్స్‌ఫర్ వచ్చింది. ఇంకా పిల్లలకి కూడా మంచిగా ఒక సిబిఎస్‌ఈ స్కూల్‌లో అడ్మిషన్ దొరికింది. మేము ఇంకా డిఫరెంట్ స్టేట్స్ వెళ్తాం కాబట్టి సిబిఎస్‌ఈ స్కూల్సే కావాలి వీళ్ళకి. సో దట్ ప్రాబ్లమ్ అవ్వదని చెప్పి స్టేట్ బోర్డ్ కన్నా సిబిఎస్‌ఈయే ప్రిఫర్ చేస్తున్నాము. కాబట్టి స్కూల్స్ పరంగా ఇంకా మంచి అపార్ట్మెంట్‌లో దొరికేసింది ఇల్లు కూడా. ఇక్కడ కూడా అందరూ చాలా బాగున్నారండి ఈ ప్లేస్‌లో.
మెయిన్ మా అక్కడ చెన్నైలో మా మెయిడ్ అయితే తెలుగు గాదు. నా తమిళ్‌తో చాలా ఇబ్బంది పడేవాళ్ళు. నేనేం చెప్తున్నానో క్లియర్‌గా వాళ్ళకి అర్థమయ్యేది కాదు. చాట్ జీపీటీనయితే చంపేసానసల 1 ఇయరు. తనేం చెప్తుందో టైప్ చేసుకోవడం, అడగడం అలాగా. బట్ తమిళ్ నేర్చుకున్నాను. ఓకే. పర్లేదు మేనేజబుల్ తమిళ్ నేర్చుకున్నా. ఈ ప్లేస్‌కి అలవాటు పడిపోయాం. ఉండిపోవచ్చిక్కడ అన్న టైంలో ట్రాన్స్‌ఫర్ వచ్చింది. అదొక్కటి కొంచెం బాధేస్తుంది. అక్కడ నాకొక ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. యోగేశ్వరి అండ్ ఆరాధ్య అనేసి. వాళ్ళిద్దరినైతే నేను ఎప్పటికీ చాలా మిస్ అవుతాను. మనకి ఒక ఫ్రెండ్‌ని నాకిది హెల్ప్ చేస్తావా? నాకిది అవసరం అని అడిగాక మనం చేసేది వేరే అండి. మనకు ఆ మూమెంట్‌లో అవసరం ఉంది. వీళ్ళకి హెల్ప్ చేయాలి. ఈ సిట్యుయేషన్‌లో ఇది కావాలి అని వాళ్ళకి వాళ్ళే మనల్ని అడిగి హెల్ప్ చేయడం అన్నది చాలా రేర్. అలాంటి మంచి ఫ్రెండ్స్ దొరికారు నాకు. అసలు ఆరాధ్య అయితే మేము వచ్చేసే ముందు 2 డేస్ అంతా హౌస్ షిఫ్టింగ్ ప్రాసెస్ అప్పుడంతా పిల్లలు తన దగ్గరే ఉన్నారు. ఫుడ్ గాని, వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకోవడం అన్నీ తనే చూసుకునింది. ఇంకా మేము నైట్ కూడా అక్కడే స్టే ఉండడము. ఇంకంతా ఇల్లు అంతా షిఫ్ట్ చేసేటప్పుడు ఇంకా ఫుల్ దుమ్ము గదండీ! ఇంకంతా వెకేట్ అయిపోయింది హౌస్. అక్కడ ఉండలేము. ఆ మూమెంట్‌లో మా వారు ఇంక ఇక్కడే ఉన్నారనమాట తెలంగాణలో. నేను ఇంకొకటే పిల్లని పెట్టుకొని ఉన్నప్పుడు తనే అక్కడ ఫుడ్ అన్నీ చూసుకోవడం. మాకైతే ట్రైన్‌కి తన ఫుడ్ మార్నింగ్ 8కి లంచ్, బ్రేక్‌ఫాస్ట్, ఇంకా స్నాక్స్ అన్నీ ప్రిపేర్ చేసి పంపించింది. పిల్లలకెందుకు ట్రైన్‌లో ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని ఎందుకు పెడతావు? నేను ప్రిపేర్ చేస్తాను గదా! అని మన వాళ్ళు అని మనల్ని ప్రేమగా అనుకున్న వాళ్ళే ఇవన్నీ చేయగలుగుతారండి. లేదంటే అలా చేసైతే పెట్టలేరు. సో, అలాగైతే మా ఇంటి బంగారానికి కూడా కిరణ్మయి లాంటి ఒక మంచి ఫ్రెండ్ అనుకుంటున్నాను నేను ఆరాధ్య అని. సో, అలాంటి ఫ్రెండ్‌తో మా ఇంటి బంగారం మూవీ వచ్చేసే ముందు చూసాను. అండ్ మీకు నేను ఒకటి షార్ట్ వీడియో కూడా పెట్టారు. అష్టలక్ష్మి టెంపుల్ ఒక షార్ట్ పెట్టాను యాక్చువల్లీ. అది కూడా మీకోసమే ఆ వీడియో ఎళ్లి షూట్ చేశానండి. యాక్చువల్లీ చెన్నైలో చాలా ప్లేసెస్ అన్నది నేను పెడతాను. అప్‌కమింగ్ వీడియోస్‌లో మీరు చూడొచ్చు అని మీతో చెప్పాను నేను. బట్ చెప్పానే గానీ వీడియోస్ అయితే చేయలేకపోయాను కదా! ఇంకా ట్రాన్స్‌ఫర్ వచ్చేయడంతో. సో, అష్టలక్ష్మి టెంపుల్ అన్న వీడియో షూట్ చేయాలి అని చెప్పి ఇంక అక్కడికి వెళ్ళి వీడియో తీశాననమాట. బట్ ఆ షార్ట్‌కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మా ఇంటి బంగారం మూవీ రివ్యూ ఫస్ట్ టైమ్ ఒక మూవీ రివ్యూ ఇచ్చాను. దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడ తెలంగాణలో ఏంటంటే ఇది కంప్లీట్ తెలంగాణ కాదు మేముంటున్న టౌను. ఇది ఏ ప్లేస్ అన్నది నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ నుంచి మనకి పాపికొండలు, ఇంకా భద్రాచలం టెంపుల్, ఇది వరంగల్ కూడా మనకి వరంగల్‌లో 1000 పిల్లర్ టెంపుల్స్, ఇంకేంటి ద్వారకా చెప్పారు. ద్వారకానా? తిరుమల అంటారట చిన్న తిరుమల. అది కొన్నేదో హనుమాన్ టెంపుల్ ఇలాంటి కొన్ని కొన్ని మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ. సో, అప్‌కమింగ్ వీడియోలో నేను అది కూడా చెప్తాను. ఇప్పుడు మేము ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అయ్యాము అన్నది గెస్ చేస్తూ ఉండండి. ఇక్కడేంటంటే తెలంగాణ స్లాంగ్‌లో అందరేం మాట్లాడట్లేదు. ఆంధ్ర స్లాంగ్‌లోనే మాట్లాడుతున్నారు. మంచి ఆంధ్ర అనమాట. బాగా రెస్పెక్ట్ మీరు, గారు అని బాగా రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడుతున్నారు. సో, అనిపిస్తుంది. అబ్బా! తెలుగు మాట్లాడే వాళ్ళు కనిపిస్తున్నారు అనగానే ఒక తెలియని ఒక లోపల నుంచి ఒక ఆనందం అనమాట. ఇన్ని రోజులు తమిళ్ కొంచెం ఇబ్బంది పడ్డాను. నేనైతే మీకు ఈరోజు చెప్తాను నవ్వొద్దండి. తమిళ్ వచ్చిన వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళకైతే అస్సలు నవ్వుకోకండి. ఏంటంటే నవ్వుతే నవ్వకండి. నాకు ఫస్ట్‌లో పెద్దగా అస్సలు రాదు తమిళ్. నేను నేర్చుకున్న బేసిక్ వర్డ్స్ ఏంటంటే జెప్టో కానీ వాళ్ళలో ఏదైనా వెజిటబుల్స్ లేదా మిల్క్ మార్నింగ్ టైమ్ ఆర్డర్ చేసుకునేటప్పుడు వచ్చేవాళ్ళు. సరే పై వరకు ఎందుకని నేనే కిందకెళ్ళేదాన్ని. కాల్ రాగానే ఫస్ట్ నేను మాట్లాడే మా మా వర్డ్ ఏంటంటే హలో అన్న ఒరే ఒక నిమిషం నా వరెంగే అనేదాన్ని. మేము పైన ఉండేవాళ్ళమనమాట. నా కీళ్ళ వరెంగే ఇదొకటి. తర్వాత షాప్‌కెళ్తే వచ్చి ఇది ఎవలా? అది ఎవలా? ఇది ఎవలా? ఫైనల్ అమౌంట్ సొల్లుంగా అని చెప్పి ఫస్ట్‌లో రెస్పెక్ట్‌ఫుల్‌గా ఏ వర్డ్ వాడాలి, క్యాజువల్‌గా ఏది వాడాలో తెలీదు. అలా అలా ఏవో కొన్ని కొన్ని మేనేజ్ జేయడానికి నేర్చుకున్నాను. ఒక టైంలో అబ్బా! పర్లేదు మనం మేనేజ్ చేసేయగలుగుతున్నాము అని అనుకునే టైంకి ఇక్కడి నుంచి వచ్చేసా. ఒకప్పుడు తమిళ్ అంటే నాకదేదో పెద్ద ఇబ్బందిగా అనిపిచ్చేది గానీ, బట్ ఇప్పుడు ఓకే. అవన్నీ కూడా చాలా ఇప్పుడు ఆలోచిస్తే వెనక్కి ఇదంతా చాలా మంచి ఎక్స్‌పీరియన్స్‌గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మా వారు మార్నింగ్ 9:30కి వెళ్ళిపోయేవాళ్ళండి ఆఫీస్‌కి. బ్యాంక్‌కి 9:30కి వెళ్ళారంటే నైట్ వచ్చేటప్పటికి 9:30 అయ్యేది. ఆ టైంలో అంతా ఇంక పిల్లల్ని చూసుకోవడం, వాళ్ళని స్కూల్‌లో డ్రాప్ చేయడం, స్పెషల్ క్లాసెస్‌కి వాళ్ళని తీసుకెళ్ళడం, ఇంక ఇవన్నీ వెజిటబుల్స్, ప్రొవిజన్స్ ఏమేం కావాలి ఇంటికంతా ఇంక ఏ టు జెడ్ నేనే చూసుకునేదాన్ని ఆ టైంలో. చెప్పాను కదా! అందుకే అక్కడ సెట్ అవ్వాలి. పిల్లల కోసం నేను బ్రేక్ తీసుకున్నానని వీడియోస్ ఏం పోస్ట్ చేయకుండా. బట్ ఇక్కడ హ్యాపీ థింగ్ ఏంటంటే
ఈ ప్లేస్‌కి వచ్చాక, తెలంగాణకొచ్చాక ఇక్కడ లంచ్‌కి వస్తున్నారు. ఇంకొంత టైం ఫ్యామిలీ టైం దొరుకుతుంది. మరీ 9:30 ఆ టైం అవ్వకుండా కొంచెం అర్లీగా వస్తున్నారనమాట. అది ఒకటి హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. తెలుగు మాట్లాడే వాళ్ళున్నారు. సో, ఇంకా నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో మంచి మంచి కలెక్షన్ చూస్తారు. అండ్ మంచి మంచి ఇక్కడ తెలంగాణ స్టైల్ ఏమైనా రెసిపీస్ ఉంటే గూడా మీకోసం నేను పోస్ట్ చేయడానికి చూస్తాను. అండ్ ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చిందనుకుంటున్నాను. అండ్ మేము ఏ ప్లేస్‌కి షిఫ్ట్ అయ్యామో ఒకసారి గెస్ కొట్టండి. చూద్దాం ఎంతవరకు కరెక్ట్‌గా చెప్తారు. అండ్ మాకిక్కడ బాల్కనీ గురించి కూడా వ్యూ చాలా బావుంటది. ఈ ఊర్లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అన్నది కనిపిస్తదనమాట. ఆ ప్లేస్ ఏంటి అనేది మీకు చూపించగానే అర్థమైపోతది మేమెక్కడుంటున్నామని చెప్తాను. ఓకే దెన్ మళ్ళీ మిమ్మల్ని నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.